సిలికా ప్రొడక్షన్ బ్యానర్ తో జతకట్టిన విమల్ కృష్ణ, డీజే తిల్లు, డైరెక్టర్ విమల్ కృష్ణ మరో కామెడీ సినిమాతో తెలుగు వెండి తెరపైకి రానున్నారు. డీజే తిల్లు బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన విమల్ కృష్ణ విశాఖలో ప్రత్యక్షమయ్యారు. నా పేరు విమల్ కృష్ణ, నేను డీజే తిల్లు సినిమా డైరెక్టర్. ఈరోజు నా సెకండ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ స్టార్ట్ చేసాం వైజాగ్లో. అండ్ వైజాగ్ లోకల్గా చాలా ప్రౌడ్గా ఉంది నాకు మన ఊర్లోనే షూటింగ్ చేయడం అన్నది. సో ఈ సినిమా ఏంటంటే మళ్ళీ డీజే తిల్లు లాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం ఇది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డీజే తిల్లు మించి ఉంటుంది కామెడీ ఇది. అండ్ ఆల్సో రీసెంట్గా మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో కూడా చేసాం, అందులో క్యారెక్టర్ ఏందనేది కూడా చెప్పాను నేను. సో ఇదేంటంటే మనకి జనరల్గా డే టు డే లైఫ్లో అందరికీ ఏవైతే అనుమానాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాసాను ఈసారి. సో హోప్ఫుల్లీ ఇది కూడా డీజే తిల్లు కంటే పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ 100% మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. అండ్ డీజే తిల్లుని మంచి హిట్ చేశారు. సో ఇది కూడా మీరు ఆదరించి నన్ను మా టీంని అందరినీ బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డీజే తిల్లు 2కి ఇప్పటికి గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు, ఏం రీజన్ ఏముంది సార్? స్క్రిప్ట్ వర్క్ ఏమైనా? అంతే, మెయిన్గా ఏంటంటే నాకు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేయడం ఇష్టం నాకు. సో మంచి మళ్ళీ డీజే తిల్లు రేంజ్లో రీచ్ అవ్వాలంటే క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో అది రావడానికి కొంచెం టైం పట్టింది అంతే, దాని తప్ప ఇంకా వేరే రీజన్ ఏం లేదు. డీజే తిల్లు చాలా పెద్ద హిట్ అయింది, ప్రజలు కూడా మీకు మీ మీద చాలా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. దీనికి ఏమైనా రీచ్, పాత మూవీకి దీనికి ఏమైనా వ్యత్యాసం ఎలా ఉంటుందండి? అంటే మెయిన్గా రీచ్ డెఫినెట్గా ఇది కూడా డీజే తిల్లు మించి కొంచెం ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ మోరోవర్ డీజే తిల్లు ఎలాగైతే మనకి ఆ క్యారెక్టర్ ఎలాగైతే జనాల్లోకి వెళ్ళిందో 100% ఈ సినిమా క్యారెక్టర్ కూడా జనాలు అంతే గుర్తుపెట్టుకుంటారు రేపు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. అండ్ నాకు తెలిసి ఆబ్వియస్లీ సినిమాకి మనం డిఫరెన్స్ ఉంటుంది ఏదో ఒకటి. సో ఇందులో కూడా ఏంటంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే డీజే తిల్లు నుంచి కామెడీ కొంచెం ఎక్స్ట్రా డోస్ పడుతుంది అనేది నా ఒపీనియన్. ఓకే, ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. డీజే తిల్లులో ఎక్కువ మనకి రొమాన్స్ ఉండేది, ఇందులో కూడా ఏమైనా కంటెంట్ ఏమైనా పెడతారా? లేదండి, ఇది డీజే తిల్లు కూడా పార్ట్ 1 మీరు చూస్తే అందులో పెద్దగా రొమాన్స్ ఏ ఉండదు. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేసిన సినిమా లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అండ్ ఇది కూడా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాలో కూడా. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు, అందరూ క్లీన్ కామెడీ ఇది, అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా.